ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్, ముల్లా ఉమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది. అంతేకాదు, తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికి దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండు కమిటీల్లో లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేసే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ సైతం ఉంది. అక్కడితో ఆగకుండా భారత్ని ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్, అందులో సందేహమే లేదు. లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే ఆల్ ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఇ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయ్యద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్, ఇలా ఎంతో మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన వారే పొందుతున్నారు కూడా. అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ను దాచింది ఇస్లామాబాద్. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెట్టా నుంచే. 1993 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాక్లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా ఎక్కువనే ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికే ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకర పరిణామమే. పహల్గాం దాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై భారత్ దాడి చేస్తుందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా బహిరంగంగా తిప్పికొట్టారు. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ తో మాట్లాడారు. ఈ పరిణామాలను పాకిస్తాన్ సహించలేకపోయింది. అప్పటి నుంచి తాలిబాన్లతో బంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదుపుతుంది. ఇటీవల ఆఫ్ఘన్, పాక్, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు. ఈ నేపథ్యంలో తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్ గా పాకిస్తాన్ ఎన్నికవడం కీలక పరిణామమే. ఉగ్రవాదాన్ని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్, ముల్లా ఉమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది.
అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికి దక్కడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు రానున్న రోజుల్లో ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిర్మూలనపై పాఠాలు నేర్పితే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ రెండు కమిటీలు లభించిన కీలక పదవులతో ఆ దేశం చాలా మంది ఉగ్రవాదులను నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేసే ప్రమాదము లేకపోలేదు. ముఖ్యంగా భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ సైతం కనిపిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ను ఇరుకున పెట్టే చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్, అందులో సందేహమే లేదు. లష్కర్-ఇ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు పాకిస్తాన్లో పుడితే అల్ ఖైదా, తాలిబాన్ లాంటి సంస్థలు ఆ దేశాన్ని స్థావరాలుగా వాడుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కి చెందినవే. 2008 ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఎ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయ్యద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ ఇలా ఎంతో మంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఆశ్రయం పొందినవారే. అమెరికా కంటపడకుండా దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ను దాచింది ఇస్లామాబాద్. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ తాను చనిపోయే వరకు కార్యకలాపాలు నిర్వహించింది క్వెట్టా నుంచి. 1993 ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నివాసం ఎప్పటి నుంచో పాక్లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతడంతో ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు పాకిస్తాన్ చేతికి ఐక్యరాజ్య సమితి కీలక పదవులను అప్పగించడం ఆందోళనకర పరిణామమే. ఉగ్రవాదిని పట్టుకోమని ఇంకో ఉగ్రవాదికి చెబితే ఎలా ఉంటుంది? ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రపంచంలోనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ చిరునామాగా అందరూ భావించే పాకిస్తాన్ కు ఆ ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యతను ఐక్యరాజ్య సమితి అప్పగించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్, ముల్లా ఉమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్ గా ఎంపికైంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఓవర్ టు యు. ఇక చూసుకున్నట్టయితే మాత్రం ఈ రోజు పరిస్థితి పాకిస్తాన్ విషయంలో చాలా పెద్ద తప్పే జరిగింది. ఆఖరికి ఐక్యరాజ్య సమితి చాలా పెద్ద తప్పు చేసింది. మరి ఇది ప్రపంచాన్నే విస్మయపరుస్తుంది. దొంగకే ఆ ఇంటి తాళాలు ఇచ్చి రక్షించమంటే ఆ ఇంటిని ఎలా రక్షిస్తాడు? దోచుకుంటాడు, ఇష్టం వచ్చాడు దోచుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఈరోజు పాకిస్తాన్ కి ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేసే బాధ్యతలు అప్పగించడం, మరి ఐక్యరాజ్య సమితి నిర్ణయించినటువంటి కమిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవటం పాకిస్తాన్. అలాగే తాలిబాన్ల మీద కూడా వాళ్ళ మీద కూడా అధికారాన్ని చలాయించే ఒక బాధ్యతను దక్కించుకుంది పాకిస్తాన్. అసలు ఎందుకు జరిగింది ఇలా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అందరినీ విస్మయపరుస్తుంది. మరి ఐక్యరాజ్య సమితి చేసిన ఈ ఘోరాటమైన హిస్టారికల్ మిస్టేక్ వల్ల పాకిస్తాన్ చాలా లాభం పొందుతుంది. దాంతో పాటు ఇప్పుడు పాకిస్తాన్ కి అంతర్జాతీయ ఉగ్రవాద నిర్మూలన కమిటీకి వైస్ చైర్మన్ గా పాకిస్తాన్ ఈ బాధ్యతలు చేపట్టింది. మరి ఈ దీంతో పాటు తాలిబాన్ల అంశానికి సంబంధించి అక్కడ తాలిబాన్ల మీద కూడా అధికారాన్ని చలాయించే బాధ్యతలు, పర్యవేక్షణను కూడా పాకిస్తాన్కి అప్పగించారు. మరి ఈ పాకిస్తాన్కి ఇలాంటి బాధ్యతలు అప్పగించడం చాలా అందరినీ కూడా చాలా విస్మయపరుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ గాని, మరి ముల్లా ఉమర్ గాని, వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది, వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తుంది. మనం ప్రత్యక్షంగా చూసాం. భారత్ ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత 100 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లో చనిపోతే ఆ ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ వాళ్ళకి రక్షణ కల్పించడం, ఒక అంతర్జాతీయ తీవ్రవాది
మసూద్ అజర్ వెళ్తుంటే వాడికి సెల్యూట్లు చేసింది పాకిస్తాన్. అంత దుర్మార్గమైన పనులు చేసింది పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా విదేశీయుల నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డబ్బును కూడా ఉగ్రవాదానికి ఖర్చు పెట్టి భారత్ మీదకు ఉసిగొల్పిన పాకిస్తాన్కి ఈ రోజు ఈ బాధ్యతలు అప్పగించడంపై ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. మరి పాకిస్తాన్కి ఇలాంటి బాధ్యతలు ఎందుకు అప్పగించారనేది, దీనివల్ల చాలా ప్రమాదం కూడా ఉంది. భారత్కు కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే భారత్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటే, అలాంటి దేశానికి ఈ రోజు ఈ బాధ్యత అప్పగించడం చాలా దారుణం, చాలా అన్యాయం, చాలా అమానుషం అని చెప్పాలి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టుగా అయితే కొంతమంది హిందువులను కూడా ఉగ్రవాదుల జాబితాలో చేర్చి వీళ్ళు ఉగ్రవాదులు అంటూ కూడా వాళ్ళకి ముద్ర వేసింది. వాళ్ళు చేసిన తప్పిదాన్ని భారత ప్రపంచం మొత్తం చాటి చెప్పడంతో అన్ని దేశాలు కూడా తిరస్కరించడంతో వాటి విషయంలో వెనక్కి తగ్గాయి. మరి ఈ రోజు ఏకంగా ఉగ్రవాది ఎవడు, మంచూడి ఎవడు నిర్ణయించే బాధ్యతను పాకిస్తాన్కి అప్పగించడం అంటే పనికిమాలిన పని ఎలాంటి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. రేపు వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేదో ఆ దేశంలో చాలా మందిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వీళ్ళంతా ఉగ్రవాదులు అని చెప్పేసి లిస్ట్ లో అంతర్జాతీయ సమాజానికి ఇస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి పాకిస్తాన్ ఈ పదవి రావటం ఎంత మాత్రం భారత్ కి చాలా ప్రమాదకరం అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. రెండోది, ఇక తాలిబాన్లు ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. వారి పరిపాలన మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్కి ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలన్నీ కూడా భారత్ చుట్టుపక్కల నేపాల్ కానీ, ఇవన్నీ కూడా టిబెట్ కానీ, ఇవన్నీ కూడా భారత్ కి ఫ్రెండ్లీ దేశాలు. ఇవన్నీ కూడా భారత్ కూడా ఆ దేశాలకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కానీ, సైనిక సహాయం కానీ అన్ని కూడా చేస్తూనే ఉంటది. మరి అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలాగో పోయింది. మరి నెక్స్ట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తమ వైపు తిప్పుకునేందుకు కూడా అక్కడ తాలిబాన్ల మీద ఎక్కువ ప్రెజర్ చేయడం, తాలిబాన్లని ఉపయోగించుకొని భారత్ ని టార్గెట్ చేయడం. రెండోది, తాలిబాన్లకి అక్కడ వాళ్ళు ఏ రకంగా అక్కడ పరిపాలన చేస్తున్నారు దాని మీద ఒక నివేదిక సమర్పించి ఐక్యరాజ్య సమితికి ఇవ్వడం, ఇలాంటి బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు అనేది పాకిస్తాన్ కి ఇవ్వటం అనేది చారిత్రాత్మక తప్పిదం చేసింది ఈయనలో. మరి ఈ తప్పిదం వెనక ఏముంది, లేకపోతే దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా, అమెరికా హస్తం ఉందా, లేదంటే చైనా హస్తం ఉందా, టర్కీ హస్తం ఉందా, ఈ కలిపి 3 దేశాలు కలిపి చేసాయా ఈ విధంగా అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ కి ఇలాంటి బాధ్యతలు ఇవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.